హాయ్ హాయ్ కాదు హాయ్ గట్టిగా ఇంకొంచెం ఎనర్జెటిక్గా. యాక్చువల్గా ఈరోజు నేను టాపిక్ చెప్పడానికి రాలా, మన మగాళ్ళకి జరిగే అన్యాయాలు చెప్పడానికి వచ్చాను. ఆ అన్యాయాలు చెప్పే ముందు యాక్చువల్గా ఒక క్వశ్చన్ అడుగుతాను. అమ్మాయిలు గ్రేటా అబ్బాయిలు గ్రేటా? సో అమ్మాయిలు గ్రేట్ అన్న వాళ్ళు ఒకసారి చేయొద్దండి. ఎందుకు గ్రేట్ అమ్మాయిలు తెలీదా? అమ్మాయిలు కాదు, మీరు ఎవరు కాదు. అమ్మాయిలు ఎందుకు గ్రేట్ అండి? ఇట్లా 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 సో ఇందాక అమ్మాయిలు గ్రేట్ అని చేయొద్దు కదా. ఎంతమంది అమ్మాయిలకు చేయొచ్చునా అబ్బాయిలే గ్రేట్. యాక్చువల్గా అమ్మాయిలు అనే వాళ్ళు ఫ్యాన్లు అంటుంది, స్విచ్ ఆపితే అయిపోతారు. కానీ అబ్బాయిలు గ్లాసులు అంటుంది, పగిలే కొద్దీ పొదినెక్కుతారు. అసలు మన అబ్బాయిని మేల్ అని ఎందుకంటారు తెలుసా? మేల్ కాబట్టి, అందుకే అమ్మాయి ఫీమేల్ అని ఎందుకు చెప్తారు. అబ్బాయిలు మేల్ అని ఎందుకంటారు తెలుసా? మనం 10 మందికి మేలు చేస్తాం కాబట్టి మళ్ళీ మేలు అంటారు. యాక్చువల్గా అమ్మాయిలు ఫీమేల్ అని ఎందుకంటారు తెలుసా? వాళ్ళు ఫ్రీగా ఎవరికి మేలు చేయరు కాబట్టి వాళ్ళు ఫీమేల్ అంటారు. అసలు అబ్బాయిలు ఎందుకు గ్రేటో ఒక చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి నీకు ఎలాంటి అబ్బాయి కావాలి అని అడిగావు అనుకో, వాళ్ళు ఏం చెప్తారు? 30 lakhs per month, 50 lakhs per month, 2 crores. అదే ఒక అబ్బాయి దగ్గరికి వెళ్ళి నీకు ఎలాంటి అమ్మాయి కావాలి అని అడిగితే ఏం చెప్తాడు? భయ్యా అది ఆడదైతే చాలు భయ్యా, మా ఇంకేం వద్దని చెప్తాడు. ఇప్పుడు చెప్పండి, అమ్మాయిలు గ్రేట్ అబ్బాయిలు గ్రేట్? ఇంకోటి చెప్తా. ఇప్పుడు నువ్వు ఇందాక అమ్మాయిలు గ్రేట్ అని చెప్పావు కదా, నువ్వు ఎగ్జామ్ రాస్తున్నావు, నీ పక్కన ఒక బెస్ట్ ఫ్రెండ్ కూర్చుంది, నీ బెస్ట్ ఫ్రెండ్. ఆ పక్కన ఒక అబ్బాయి కూర్చున్నాడు, నువ్వు ఎవరికి ఆన్సర్ చూపిస్తావు? కానీ మేము ఎవరికి చూపిస్తాం తెలుసా? ప్రాణ స్నేహితుడు కూడా పక్కన పెట్టి పేపర్ మీకు కనపడేటట్టు పెడతాం. ఇప్పుడు చెప్పండి భయ్, అబ్బాయిలు గ్రేటా అమ్మాయిలు గ్రేటా? సరే ఓకే, అది పక్కన పెడితే ఇప్పుడు యాక్చువల్గా అబ్బాయిలు మాట మీద నిలబడతారు, అమ్మాయిలు మాట మీద నిలబడతారు? చెప్పండి. అబ్బాయిలే మాట మీద నిలబడతారు. ఎందుకంటే మొన్న ఒక ఆవిడ వైజాగ్ బీచ్లో తిరుగుతాయని చెప్పి సోషల్ మీడియాలో తిరిగిందా భయ్య? అదే మనం అయితే తిరగకుండా ఉంటాం. చెప్పండి. ఇప్పుడు చెప్పండి, అబ్బాయిలు గ్రేటా అమ్మాయిలు గ్రేటా? అసలు యాక్చువల్గా అబ్బాయిలకి అన్యాయాలు జరుగుతుందని చెప్పాను కదా. అసలు ఆ అన్యాయాలని ఎక్కడి నుంచి స్టార్ట్ అయితే చెప్తా. ఫస్ట్ మనకు జరిగే అన్యాయం ఎక్కడి నుంచి స్టార్ట్ అయితే తెలుసా? మన ఇంట్లో నుండి. యాక్చువల్గా నాకు ఒక చెల్లి ఉంది, అది ఒకరోజు ఇంటి కూరలో ఉప్పేలేదు భయ్య. మా అమ్మ దగ్గరికి వెళ్ళి కూరలో ఉప్పు ఎందుకు వేయలేదే అన్న మా చెల్లితో. మా అమ్మ ఏమని తెలుసా? ఒరే అది ఆడపిల్లరా, దానికి ఏం తెలుసు. ఒకరోజు అది ఇంటి ముందు ముగ్గెందుకు వేయలేదే అన్న. ఒరే అది ఆడపిల్లరా, దానికేం తెలుసు అంది. ఒకరోజు నేను ఇంటికి సరుకులు తీసుకెళ్ళలేదు భయ్యా, ఏ మొగోడు అది కూడా తెలీదా? అది పక్కన పెట్టు. ఒకరోజు మా చెల్లి మా నాన్నకు ముద్దు పెట్టింది. ముద్దు పెట్టగానే మా నాన్న ఏమన్నాడు తెలుసా? నా కూతురికి నేనంటే అంత ప్రేమ అన్నాడు. నేను వెళ్ళి ముద్దు పెట్టా. ఒరే మొగోడుగా తేడాగాడివరని అన్నాడు. సో ఒకరోజు ఏం జరిగిందంటే మా చెల్లి ఏం చెప్పిందంటే, అమ్మ నేను పక్కింటికి వెళ్ళి వస్తాను, 10 నిమిషాల్లో వస్తానని మా అమ్మకి చెప్పింది. 10 నిమిషాలు అయ్యేసరికి అమ్మాయి రాలా. మా అమ్మ దానికి 10 సార్లు ఫోన్ చేసింది. నేను పక్కూరు వెళ్ళి వస్తానని చెప్పి 10 రోజులు వస్తానని చెప్పి వెళ్ళా. 15 రోజులే నాకు ఒక్కళ్ళు కూడా ఫోన్ చేయలేదు. వాళ్ళు ఫోన్ చేయకపోయినా పర్లా, నేను ఫోన్ చేసినా తీట్లా. సెకండ్ అన్యాయం ఎప్పుడు జరుగుతుంది తెలుసా? మనం చదువుకునే స్కూల్లో ఉన్నప్పుడు అన్యాయం జరుగుద్ది. ఓ రోజు మా మ్యాథ్స్ సార్ ఏం చేస్తున్నాడంటే మాకు అందరికి పేపర్లు ఇస్తున్నాడు. నాకు 25-20 మార్కులు వచ్చినాయి భయ్య. 5 మార్కులు ఎందుకు తగ్గాయని కొట్టాడు. నా పక్కన అమ్మాయికి 25-5 మార్కులే వచ్చాయి. 5 మార్కులు ఎందుకు వచ్చాయని తిట్టాడు. నేను లేచి సార్ మాకు 5 తగ్గితే కొట్టారు, వాళ్ళకి 5 వస్తే తిట్టారు, ఎందుకు సార్ అన్న. ఆయన ఏమన్నాడు తెలుసా? ఒరే వాళ్ళ అమ్మాయిలు రా, ఇప్పుడు నీకు మార్కులు తగ్గినాయి అనుకో, వాళ్ళు మీ మొఖాలు చూడరు, వాళ్ళకి మార్కులు తగ్గినా మీరు వాళ్ళ మొఖాలు చూస్తారు. అప్పుడు నాకు అర్థమైంది, ఒక మగాడికి మనం చదువుకునే స్కూల్లో కూడా అన్యాయం జరుగుద్ది అని. అలా నీకేమైనా స్కూల్లో అన్యాయం జరిగింది? నిన్ను అడగటం నా కంటెంట్కి అన్యాయం జరుగుతుంది. సో మూడో అన్యాయం ఎప్పుడు జరుగుతుంది తెలుసా? ఆర్టీసీ బస్సుల్లో వెళ్ళటం. అరే ప్రభుత్వాలు కూడా ఆడవాళ్ళకే ఫ్రీ బస్సులు వేస్తున్నారు, కానీ మన మగవాళ్ళకి అనేది ఫ్రీ ఆటో అని వేసారు. చెప్పండి. ఓరో బస్సులో వెళ్తున్నాను, బస్సులో వెళ్తుంటే ఫ్రంట్ సీట్లో కూర్చున్నాను. ఒక ఆంటీ వచ్చింది, లేడీ సీట్లో కూర్చోడానికి సిగ్గులేదా అన్న. అంటే కూర్చోడానికి సిగ్గెందుకు అంటే సీటు ఉంటే చాలుగా అన్న. ఈ సీటుకే సిగ్గులేదా అన్న. సరే వాళ్ళకి ఎందుకులే అని చెప్పి లాస్ట్ సీట్లో కూర్చున్నాను. లాస్ట్ సీట్లో ఒక ఆంటీ ఉంటే ఆంటీ పక్కన కూర్చున్నాను. మళ్ళీ ఆంటీ అంది, లేడీస్ పక్కన కూర్చోడానికి సిగ్గులేదా? ముందు కూర్చున్నా తిడుతున్నారు, వెనక కూర్చున్నా తిడుతున్నారు, ఎందుకురా బాబు వీళ్ళతో అని చెప్పి బస్సులో నుంచున్నా. డ్రైవర్ బ్రేక్ కొట్టాడు, ఎదురు ఒక అమ్మాయి మీద పట్టాడు. లేడీస్ మీద పట్టానికి సిగ్గులేదా? నాకు అప్పుడు అనిపించింది భయ్య, ఇప్పుడు ఆర్టీసీ బస్సులు రాస్తారు కదా, స్త్రీలని గౌరవించడం మన సాంప్రదాయం అని. అలా పురుషుల్ని గౌరవించడం మన సాంప్రదాయం రాయిపోయిన పర్లా. పురుషుల్ని పురుగుల్లా చూడద్దు, పురుషులు కూడా మనుషులే అని రాస్తే చాలు. అలా మూడో అన్యాయం జరిగింది. ఫోర్త్ అన్యాయం ఎప్పుడు జరిగింది తెలుసా? సోషల్ మీడియాలో. ఇప్పుడు ఒక మగాడు 10 నిమిషాలు నాన్ స్టాప్ ఆపకుండా డాన్స్ చేస్తా వీడియో పెట్టాడు అనుకో, 10 మంది కూడా. అదే ఒక అమ్మాయి 10 సెకండ్లు ఫోటో పెడితే
10 లక్షల మంది చూస్తారు. ఎంత అన్యాయం. పైగా లక్షల్లో చూసేది కూడా మనమే. అంటే మనమే అన్యాయం చేసుకుంటే అమాయకులం మనం. ఇప్పుడు చెప్పండి భయ్, అమ్మాయిలకి రేటా అబ్బాయిలకి రేటా? గట్టిగా అమ్మాయిలకి రేటా? అంటే మీ డాడీకి రేట్ కదా? అంటే నాన్నకి రేటు కాదంటావు. ఇప్పుడు నువ్వు అమ్మాయి అబ్బాయా? అంటే అబ్బాయి కానట్టేగా. ఇప్పుడు మీ నాన్న గ్రేట్, మీ అమ్మ గ్రేట్ అంటే మీ అమ్మ గ్రేట్ అంటే మీ నాన్న గ్రేట్ కానట్టే కదా. చూసారా, ఒక అమ్మాయి కష్టం వస్తే షీ టీం వస్తుంది, కానీ ఒక అబ్బాయి కష్టం వస్తే ఆర్సీబీ టీం కూడా రాదు. ఫైనల్ కూడా చెప్తా, అడవిలో సింహాలు, సొసైటీలో మగాళ్ళు రెండు ఒకటే. ఎక్కడున్న రాజులే, ఎప్పటికీ రాజులే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ఆల్ మై టైం. థ్యాంక్ యూ. హలో హలో, మీకు ఎవరికైనా లవర్స్ ఉన్నారా? అమ్మాయిలకు ఉన్నా కూడా లేరని చెప్తారు, కానీ మన అబ్బాయిలకు లేకున్నా కూడా ఉన్నా అని చెప్తారు. సరే, నాకు కూడా గర్ల్ ఫ్రెండ్ ఉంది, కానీ ప్రజెంట్ లేదు, బ్రేకప్ అయింది. ఇప్పుడు ఖాళీగానే ఉంది. ఇది చాలా మందికి ప్లేస్ ఉంటుంది ఇక్కడ, ఎంతమంది వచ్చినా కూడా. సరే, నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండే, బ్రేకప్ అయింది. చాలా అందంగా ఉంటుంది. ఎంత అందంగా ఉంటుంది తెలుసా? మనకు వీడియో కాల్ చేసినప్పుడు ఒకవేళ నెట్ లేకపోయినా బ్లర్ అయినది, వీడియో బ్లర్ అవుతుంది కదా, అయినా కూడా సూపర్ కనబడుతుంది. అంటే అది ఫోన్ ప్రాబ్లమా, లేకపోతే అమ్మాయిల ప్రాబ్లమా, మేకప్ ప్రాబ్లమా, నాకు అర్థం కాదు. బ్రేకప్ ఎట్లా అయిందంటే, నాకు ఒక దగ్గర యాక్సిడెంట్ అయింది, కాలు ఇరిగిపోయి అర్జెంటుగా రమ్మని దానికి ఫోన్ చేసింది. ఇక్కడ అంతకంటే పెద్ద ప్రాబ్లం ఉంది. ఏంది మీ డాడీకి బాగాలేదు? లేదు, నేను నెత్తికి ఆయిల్ పెట్టుకున్నా, బయటికి రాను అంటే. ఈ అమ్మాయిలు తలకు ఆయిల్ పెట్టుకున్నారు అనుకో, నీకు యాక్సిడెంట్ కానీ, నువ్వు చచ్చిపో, పాకిస్తాన్కి మనకి యుద్ధం కానీ, వాళ్ళు రారు బయటికి. సరే అని మా ఫ్రెండ్ గారికి ఫోన్ చేసిన, నేను ఫోన్ చేసి, అరే నాకు గర్ల్ ఫ్రెండ్ లేదు, ఇట్లా బ్రేకప్ అయిందిరా అంటే, ఎందుకంత టెన్షన్ పడుతున్నావురా? ఇప్పుడు ఆన్లైన్లో బోలెడు మంది డేటింగ్ యాప్స్ ఉన్నాయి, ఇంకేమేమో ఉన్నాయి, అందులో చాలామంది అమ్మాయిలు దొరుకుతారు. అవునా? అది ఎట్లా నాకు తెలియదు కదరా భయ్య అని అడిగితే, ఏం లేదురా, నీకు ఆధార్ కార్డు ఉందా? ఉంది. పాన్ కార్డు ఉందా? ఉంది. అవి రెండింటితో పాటు నాకు 10,000 పంపిరు, ఒక యాప్ డౌన్లోడ్ చేసి ఇస్తా అన్నాడు. సరే, మరి 10,000కు ఓకేరా, వస్తారా, 10,000కు సెట్ అయిపోతుందా అని అంటే, ఏం కాదు, అప్పుడప్పుడు యాప్ అప్డేట్ అడుగుతుంది, అడిగినప్పుడల్లా నాకు 5,000 పంపిరా, నీకు యాప్ ఇన్స్టాల్ చేసి ఇస్తా అన్నాడు. తర్వాత యాప్ ఓపెన్ చేసిన తర్వాత అది ఫ్రీగానే డౌన్లోడ్ అయింది. ఈ యాప్స్ కూడా ఎప్పుడు వస్తాయనంటే, మనకు బ్రేకప్ అయ్యి ఖాళీగా ఉంటాం, మనం ఖాళీగా ఉండి మిడ్ నైట్లోనో ఎప్పుడో ఒంటరిగా ఉన్నప్పుడు ఆన్లైన్లో ఓపెన్ చేసి www.com కొడుతుంది. కొట్టినప్పుడే పైనుంచి నోటిఫికేషన్, మీరు ఒంటరిగా ఉన్నారా, మీరు తోడేవ్వలేరా. అసలు మనకు బ్రేకప్ అయిందని దానికి ఎట్లా తెలుసు? వీళ్ళందరికీ ఎట్లా తెలుసు అర్థం కాదు. మనం వేడి మీద ఉంటాం కదా, యాప్ డౌన్లోడ్ చేసుకుంటాం. సరే, అట్లా అయింది. ఓపెన్ చేసిన తర్వాత యాప్ డౌన్లోడ్ చేసుకున్నా. డౌన్లోడ్ చేసినాక ఆ క్వశ్చన్స్ అడుగుతాయి ఇక పేరు. సరే, నేమ్ అడిగింది, నేమ్ ఇచ్చిన తర్వాత మీరు మేలా ఫీమేలా అని అడిగింది. అక్కడ మనకు కావాల్సింది ఫీమేల్ కాబట్టి నేను ఫీమేల్ పెట్టిన. అప్పటి నుంచి నాకు అందరు అబ్బాయిలు కాంటాక్ట్ అవుతారు. అబ్బాయిలు కాంటాక్ట్ ఒకటి మెసేజ్ పెట్టిండు, హాయ్ డార్లింగ్ అని పెట్టిండు. అరే నేను అమ్మాయిని కాదు, అబ్బాయిని అన్న, నేను మేల్ కాదు ఫీమేల్ రాను, నేను అవి రెండు కాదంట. ఈ డేంజర్ గాళ్ళతో ఇట్లుంటే మళ్ళీ నెక్స్ట్ ఇదే భయంతో మొబైల్ నెంబర్ అడిగింది. అక్కడ మొబైల్ నెంబర్ అడిగితే నాకు భయం అయింది. అప్పటికి మేలా ఫీమేల్ వీళ్ళందరూ అర్థమైంది. మా డాడీ నెంబర్ ఇచ్చిన. అప్పటి నుంచి మా డాడీ మాట్లాడుకుంటాను పక్కన కూర్చొని. సరే, మా డాడీ ఇట్లా మాట్లాడుకున్నాడు, అయిపోయింది. కొంచెం ముందుకు వెళ్తే ఒక అమ్మాయి పరిచయం అయింది నాకు. సో పరిచయం అయింది, నెంబర్ తీసుకున్నాం, ఎక్స్చేంజ్ చేసుకున్నాం, మాట్లాడుకుంటాం, డీప్ చాటింగ్ అయిపోయింది. ఒకరికొకరు చెప్పుకున్నాం, ఎక్స్ప్లెయిన్ అయిపోయింది మొత్తం. నేను ఇక అనుకున్నా, చేసుకుంటే అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయిపోయింది. తనే నా ప్రపంచం అని ఫిక్స్ అయినా. సరే, ఒకసారి చూద్దామని ఒక పిక్ పంపి అని చెప్పిన. పిక్ పంపించాలంటే 100 రూపీస్ అవుతాయి, కాల్ అయితే 500 రూపీస్ అవుతాయి. నేనేమో నా ప్రపంచం అదని నేను తిరుగుతుంటే ప్రపంచం అంతా తందే నాకు తిరుగుతుంది. అసలు వీళ్ళతో ఎట్లా ఇంత ఘోరం. యాప్ ఓపెన్ చేసినాక పిక్స్ మాత్రం ఘోరంగా పెడతారు. ఓపెన్ చేస్తే మాత్రం మన జబర్దస్త్ శాంతి సరుపు కంటే దారుణంగా ఉంటుంది. ఈ అబ్బాయిలు కూడా అంతే, మన ఏం కాదు, సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్ పెడతారు. సంపూర్ణేష్ బాబు కంటే ఇంకా సంపూర్ణేష్ బాబే బెటర్. సో అది అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంకో అమ్మాయికి మ్యాచింగ్ పెట్టినాం, రిక్వెస్ట్ పెట్టినాం, మాట్లాడిన తర్వాత ఇక ఇట్లా కాదు, ఫోన్లలో కాదు, మనం డైరెక్ట్ కలిసి మాట్లాడి ఫిక్స్ అయిదామని ఫిక్స్ అయ్యాం.
వెళ్ళినాం, దగ్గరికి వెళ్ళినాం, కలిసినాం, మాట్లాడి బండి ఎక్కిన తర్వాత ఏ డార్లింగ్ నైస్ పర్ఫ్యూమ్ అంటుంది. పర్ఫ్యూమ్ లేక రూమ్ ఫ్రెషనర్ కొట్టుకొని వచ్చింది. సరే హోటల్కి వెళ్ళిన తర్వాత ఎంట్రీలో రిసెప్షనిస్ట్ ఉంది. సార్ వెల్కమ్ సార్. మధ్యాహ్నం ఏం తింటారు సార్ మీరు? సాయంత్రం సార్? మళ్ళీ నెక్స్ట్ డే టిఫిన్లకు సార్. మా మమ్మీ ఏంద్ర ఈడుంది, తిన్నరా లేదా అని మా మమ్మీ కంటే ఎక్కువ అడుగుతుంది. నాకు అర్థం కాదు. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత కూర్చొని మామూలుగా డిన్నర్ కూర్చున్నాం. అక్కడ అందరు ఉన్నారు పబ్లిక్. స్టైల్గా స్పెట్స్ తీసి కళ్ళకు పెట్టుకున్నాను. ఒక అద్దం చెవులు ఊడిపోయింది. అప్పుడు నా పరిస్థితి ఎట్లుంది తెలుసా? ఇప్పుడే ఎదురుగా ఐ హాస్పిటల్ నుంచి బయటకు వస్తే మా తాత ఒక గుడ్డ అడ్డం వేసుకుంటాడు. సో అక్కడతోటి ఆపలే, ఇంకా డేటింగ్ యాప్స్ వద్దని నెక్స్ట్ బయట అదే గర్ల్ ఫ్రెండ్ని ఏదో బతిలాడి స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. సో ఇది థ్యాంక్ యూ.